ఎట్లా ఉందంటే వీళ్ళ సంగతి ఒకటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుందట. సైకియాట్రిస్టులు చెప్తారు ఈ సీరియల్ కిల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హత్య చేసిన తర్వాత అందరూ ఏమనుకుంటున్నారో అంతకుని గురించి అని తెలుసుకోవడానికి అక్కడ వచ్చి దొంగచాటుగా వింటుంటారట ఆ శవం దగ్గర చేరి. గట్ల ఉంది బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి. మొత్తం ధ్వంసం చేసి పడేసిండ్రు. అక్కడ కళ్ళ ముందు అది కూలిపోతూ ఉంది. ఇంకా సిగ్గు లేకుండా ప్రజలను పక్కదారి పట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓ మంత్రి ఏమో పోయి అరే ఈ పర్రెలో నా తలకాయ కూడా పడతలేదు, ఇది ఇంత చిన్న పర్రె అంటాడు. ఏమో అనుకున్నా ఒక పిల్లరే గుంగింది కదా అని ఇంకోయన అంటాడు. గట్లా ఉంది వాళ్ళ వ్యవహారం. ఏమైనా బాధ్యతగా మాట్లాడుతున్నారా వాళ్ళు? అట్లనే కాళేశ్వరం సంగతి, అది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పోతే మీరు అందరు వచ్చిండ్రు. కరువెనలో 30% పనులు కూడా అక్కడ కనబడలే. ప్రత్యక్ష సాక్ష్యం కరువెన రిజర్వాయరే కట్టలేదు. ఇంకా కాలువలు ఎక్కడికి వెళ్ళి అవుతారు, డిస్ట్రిబ్యూటరీస్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఎప్పుడు పూర్తి కావాలి? పేపర్ మీద మాత్రం 27,000 కోట్లు బొక్కేసిండ్రు. ఉద్దండాపూర్ దగ్గర పోతే అది బొందలగడ్డలాగా ఉంది. అక్కడో గడ్డ కట్టిరు, ఇక్కడో గడ్డ కట్టిరు, ఆ మధ్యలో ఎవరు జాయిన్ చేస్తారు? అది అసలు ప్లేన్ ఏరియాలో అట్లా ప్రాజెక్ట్, రింగ్ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. ఎట్లా కడతారు, ఎట్లా డిజైన్ చేసారు అర్థమే కాదు. అక్కడ మల్లన్న సాగర్ అట్టనే రింగులాగా ప్రాజెక్టు కట్టి మొత్తం నీళ్ళని నిల్వ చేసి ఫామ్ హౌస్కు తరలించుకున్నాడు. అక్కడ బాగా పైసలు మిగిలినట్టున్నాయి. అటువంటిదే మళ్ళీ వచ్చి ఉద్దండాపూర్లో ఆ ప్రాజెక్టు కడుతున్నాడు. కనీసం ఒక 20% పని కూడా అక్కడ కాలే. పోనీ లక్ష్మీదేవిపల్లికి పోయి చూస్తే అది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్. వీటన్ని నీళ్లు తీసుకుపోయి అక్కడ లిఫ్ట్ చేస్తే అక్కడ నుంచి కిందికి రావాలి. అటు రంగారెడ్డి జిల్లాకు, ఇటు మహబూబ్నగర్ జిల్లాకు, షాద్నగర్ కల్వకుర్తి ప్రాంతానికి, నల్గొండ జిల్లాకు కూడా నీళ్ళు పోవాలి అక్కడ నుంచి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి. అక్కడికి పోతే ఏమి లేదు ఆడ. కనీసం ఒక జేసీబీ బెడ్ లేదు, ఒక టిప్పర్ లేదు, ఏం లేదు, ప్లేన్ ల్యాండు. ఈ ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి 80% ప్రాజెక్టు పూర్తి అయిపోయింది అంటాడు. అంటే 80% నిధులు డ్రా చేసుకున్నారు వాళ్ళు. ప్రాజెక్టు పూర్తి కాలే. 27,000 కోట్లు బొక్కేసిండ్రు. ఇంకా శ్వేతపత్రం మేము పెట్టినాం, ఇంకా 28,000 కోట్లు కావాలి పాలమూరు ప్రాజెక్టు కట్టడానికి. అది 27,000 కోట్లు పెడితే ఒక్క ఎకరానికి నీళ్ళు రాదు కదా. కనీసం ప్రాజెక్టు ఒక బేసిక్ ప్రాజెక్టు అంటే ఏది కూడా పూర్తి కాలే. మళ్ళీ ఇంకో 28,000 కోట్లు పెడితే కానీ పూర్తి కాని పరిస్థితి. ఇక వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు కేవలం 3,000 కోట్లతోటి అక్కడ 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇమ్మీడియట్గా వారుతాయి. ఎందుకంటే జూరాల నుంచి చాలా తక్కువ ఖర్చుతో తీసుకుపోవచ్చు. కొద్దిపాటి లిఫ్ట్ చేస్తే మిగతా అంతా గ్రావిటీలో పోతుంది. అసలు అటువంటి ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టడమే తెలంగాణ ప్రజలకు వాళ్ళు ద్రోహం చేసినట్టు. వాళ్ళని ఉరిదీసినా పాపం లేదు. ఇంకా ప్రజలలో వచ్చి మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు.